ఒక్క 10 నిమిషాలు కళ్ళు మూసుకో చాలు, మొత్తం అయిపోతుంది. ఇప్పటికైనా అర్థం చేసుకో, ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదు. ఛీ, నువ్వు ఒక అన్నవారా? అన్న అనే పిలుపుకి అర్థం లేకుండా చేసావు. అమ్మా జ్యోతి, ఏడవకమ్మా, ఇందులో నీ తప్పేం లేదమ్మా. నువ్వేం బాధపడకమ్మా, జరిగినట్టు పోలీసులకు చెప్పు, అన్నీ వాళ్ళే చూసుకుంటారు. వద్దమ్మా, యజమానికి చెప్దాం, ఆయన నన్ను చూసుకుంటాడు. హాయ్ గారు. చెప్పు జ్యోతి. ఎక్కడున్నారు? ఇంటికాడ. ఏమైంది? నేను వస్తున్నా, అక్కడే ఉండండి. ఓకే. అయ్యగారు, నేను కావాలని చేయలేదు అయ్యగారు, అది అలా జరిగిపోయింది అంతే. నువ్వు ఆ మర్డర్ గురించి కంగారు పడకు, నేనేం చేయలేవు, అది చేసిన. అవసరాడు చూడు. చెప్పాను కదా జ్యోతి, ఇక నుండి ఏమైనా నేను చూసుకుంటానని. ఇక ఈ విషయం గురించి మర్చిపో, భయపడకు, బాధపడకు. నేను కూడా భయపడద్దా? చేసిందంతా చేసి తప్పించుకోవాలని చూస్తున్నారా? ఏంటి మోకం చూస్తారో చెప్పండి. సార్, అతను నాకు డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇవ్వమంటే గొడవ వేసిండు, గొడవల ప్రాణం. సార్, అది అనుకోకుండా జరిగిపోయింది. అసలు ఎందుకో మీరు చెప్పేది అబద్ధం అనిపిస్తుంది. అసలు నిజమేంటో చెప్పండి. సార్, నేను చెప్పే నిజం సార్, నన్ను నమ్మండి. సరే, ఆ బాడీ ఎక్కడుంది? పదా స్టేషన్కి. ఒక్క నిమిషం సార్, అతన్ని చంపింది నేనే. జ్యోతి, ఏం మాట్లాడుతున్నావు? అయ్యగారు, నేను చేసిన తప్పుకు మీకు శిక్ష పడడం నాకు ఇష్టం లేదు. నేనే వెళ్తాను అయ్యగారు. సార్, చంపింది నేనే సార్, నన్ను తీసుకెళ్ళండి సార్. ఒక అమ్మాయి ఒంటరిగా బతకడం చాలా కష్టం సార్, నాకు పూర్తిగా అర్థమైంది. అసలు ఏం జరిగిందమ్మా? చూడమ్మా, నువ్వు అస్సలు బాధపడకు. ఇలాంటి మృగాలు ఉన్నంతకాలం ఈ సమాజం అస్సలు బాగుపడదు.
అయినా వీడి మీద చాలా కేసులు ఉన్నాయమ్మా. మేము ఒక్కటి కూడా నిరూపించుకోలేకపోయామమ్మా. అయినా నువ్వు చంపి చాలా మంచి పని చేసావు. ఇక నుంచి నువ్వేం భయపడకమ్మా. ఏం జరగనట్టు నార్మల్గా ఉండండి. ఇక నుండి మీ జోలి కూడా రాను. మీరెవరో నేనెవరో. జ్యోతి, నువ్వు ఇంటికి వెళ్ళు, ఇదంతా మేము చూసుకుంటాం. సరే, ఇప్పుడు బాడీని ఏం చేద్దాం? అమ్మా 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 ఊరుకో జ్యోతి, ఊరుకో. అమ్మ ఇవన్నీ చూసి తట్టుకోలేకపోయిందే. ఎప్పటికైనా మనం కూడా అక్కడికి వెళ్ళాల్సిందే జ్యోతి. ఏడవకు. ఏమైనా తిన్నావా? నేను ఇంటికి వెళ్ళి భోజనం తీసుకొస్తా. నాకు భోజనం వద్దు, ఏమద్దు సానియా. నేను తినను. తినకపోతే ఎలానే జ్యోతి, నువ్వేం మాట్లాడకు, నేను వెళ్ళి తీసుకొస్తా. హలో, ఎవరు? నేనే. బాగున్నావా? ఏమైంది? ఎందుకు ఫోన్ చేసావు? నన్ను ప్రశాంతంగా బతకనివ్వవా? నోరు మూసుకొని బయటికి రా, లేదంటే నేనే లోపలికి వస్తా. ఎందుకు వచ్చావు? ఏం మిగిలిందని వచ్చావు? నాకు డబ్బులు చాలా అవసరం. నాకు డబ్బులు కావాలి. నా దగ్గర డబ్బులు లేవు. మా అమ్మ పోయిన బాధలో నేనుంటే నన్ను విసిగించడానికి వచ్చావా? అదంతా నాకు తెలియదు. మర్యాదగా నాకు డబ్బులు ఇవ్వు, అంతే. నా దగ్గర డబ్బులు లేవు, చెప్తే అర్థం కావట్లేదా? వెళ్ళిపో. ఏంటే పెద్దగా అరుస్తున్నావు? నేను చెప్పినట్టు వినకపోతే మీ అమ్మని చంపినట్టు నిన్ను చంపేస్తా. ఏంటి? మా అమ్మ నువ్వు చంపావా? అవును, నేనే చంపా. ఎలాగో చంపానో చెప్పనా? ఎందుకు వచ్చావు నువ్వు? ఏం కావాలా నీకు? నేను నీ కూతురుతో కాపురం చేయడానికి రాలేదు. నాకు డబ్బు అవసరమై వచ్చా. నాకు డబ్బు కావాలి, లేదా నీ కూతురు నాతో కాపురానికి పంపు. దాంతో డబ్బులు ఎలా సంపాదించుకోవాలో నాకు బాగా తెలుసు. నీలాంటి దుష్టుడికి నా బిడ్డనిచ్చి తప్పు చేసిన, అందుకేరా నా కూతుర్ని నా ఇంటికి తీసుకొచ్చుకున్నా. నీ వల్లే మేము విడిపోయాం. అసలు నువ్వంటూ లేకపోతే నీ ఇంటికి ఎవడో వస్తున్నాడంట కదా, వాడి దగ్గర డబ్బు చాలా ఉందని విన్నాను. నువ్వు ఏమన్నా చేసి నాకు డబ్బులు తీసుకొచ్చి ఇవ్వాలి. అర్థమైందా? నేను సాయంత్రం వస్తాను. నాకు డబ్బు రెడీగా ఉంచు.
అంతే, నాకు డబ్బులు కావాలే. ఏంటి సానియా ఇలా వచ్చావు? మా అమ్మ పోయిన బాధలో నేనుంటే నన్ను విసిగించడానికి వచ్చావా? అదంతా నాకు తెలియదు. మర్యాదగా నాకు డబ్బులు ఇవ్వు, అంతే. అంటే అతను జ్యోతి వాళ్ళ హస్బెండా? అవును సేటు. జ్యోతికి పెళ్ళైందని నేను అస్సలు అనుకోలేదు. జ్యోతికి పెళ్లి కావడానికి కారణం నేనే. నా మాట వినకపోతే దాని జీవితం బాగుండేది. అనే నోడ్సియే రేపిస్తా. సరే ఆంటీ, బాగున్నారా? బాగున్నానమ్మా. అమ్మ జ్యోతి, నీకు మంచి సంబంధం చూశానమ్మా. అబ్బాయి నిన్ను చూశాడట అమ్మ, కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటాడట. అమ్మా నీకెన్నిసార్లు చెప్పాలమ్మా? పిల్లగాడు మంచోడట అమ్మ, పెళ్లి చేసుకో అమ్మా. అమ్మా నేను ఇప్పుడే పెళ్లి చేసుకున్నామ్మా, నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? చేసుకోకమ్మా, చేసుకోకు. అట్లనే ఇంటి మీద ఉండు, ఏమన్నా చేసుకో, నాకు తెలియదుగా. అమ్మా షానియా, నువ్వన్నా చెప్పమ్మా, నీ మాట వింటదేమో. మా కుటుంబం పరిస్థితి నీకు తెలుసు కదమ్మా. అయ్యో ఆంటీ, అలా అంటావెందుకు? నేను చెప్తాను దానికి. జ్యోతి, అమ్మ చెప్పిన మాట వినే. ఎందుకు అమ్మని ఇబ్బంది పెడుతున్నావు? ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే నా చదువు ఆగమైద్దే, అట్లా ఆలోచిస్తున్నా. నువ్వు చదవాలనుకుంటే పెళ్లి తర్వాత కూడా చదువుకోవచ్చే. కట్నం కూడా వద్దంట. అంత మంచోడు ఎక్కడ దొరుకుతాడే? మీ అమ్మ ఆలోచించేది నీ కోసమే. నువ్వు బాధపడుకో, అమ్మని బాధ పెట్టకు. సరేనే, చేసుకుంటా. అలాగా దాని పెళ్లి జరిగింది. తర్వాత దాని జీవితం బాగుంటుంది అనుకున్నా. కానీ ఒకరోజు ఏంటండి మళ్ళీ తాగొచ్చారా? తాగుతానే, నా ఇష్టం వచ్చినట్టు తాగుతా. ఇలా రోజు తాగుకుంటూ పైసలన్నీ ఖర్చు చేస్తే ఎలా? నువ్వు నాకు చెప్పేదాని వినవానే? నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా, నువ్వు నోరు మూసుకోవాలి. అలా నోరు మూసుకుంటేనే కదా ఇలా చేసావు. బీరువాల డబ్బులు లేవు, ఏం చేసావు? తాగినా, తిన్నా, పేకాటాడినా, పోగొట్టుకున్నా. ఇప్పుడు ఏం చేస్తావు? నువ్వు ఇలాగే చేయి, నేను మా ఇంటికి వెళ్ళిపోతా. నువ్వు నన్ను బెదిరించిందని అయితే వానే? నా కూతురునే కొడతావా? ఇన్ని రోజులు నువ్వు మంచోడు అనుకున్నా, నువ్వు తాగబోతువని నాకు తెలియదు. నేను తాగోతుగానే, నువ్వేం చేస్తావు ఇప్పుడు? ఏం చేస్తానా? నీలాంటి దగ్గర నా కూతురు నుంచనే ఉంచా, తోలకపోతా. అత్త, నా భార్యనే తీసుకుపోతా. నా ప్రాణం మీద నిన్ను ఇసబెట్టా. వాడికి డబ్బు కాదు ఇవ్వాల్సింది, మీరే తగిన గుణపాఠం చెప్పాలి.